చూడు ఊరి మాతని ఆवे చిన్న కొద్దిగా జరగమ్మ కొద్దిగా జరగాలి చిన్న సార్ గట్టిగా చేతులు పాలేస్తా సిదిమంటాను అమ్మ సిదిమంటాను నేను సిటుకోమంటూ కాలుతుంటానమ్మా సిదిమంటాను మనిషి బతుకులు సిదిమంటాను అమ్మ సిదిమంటాను నేను సిటుకోమంటూ కాలుతుంటాను సిదిమంటాను అమ్మ సిదిమంటాను చేతుల మీద ఊటికి గతి లేని పేదవాడినైనా కోట్లలో పుట్టిన సంపన్నుడెవడైనా ఊటికి పేదవాడినైనా కోట్లలో పుట్టిన సంపన్నుడెవడైనా మోసేది నలుగురే నా ఇంటికి ఏ భేదము లేదు నా కంటికి సిదిమంటాను అమ్మ సిదిమంటాను నేను సిటుకుమంటూ సిదిమంటాను అమ్మ సిదిమంటాను తరతరాల ఎదురు ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యళ్ళు రాజ్యమా పులికి నాలుగు మీద జాగ్రత్త నువ్వు చేస్తే ఒక్కడు రాండిరా నీ చేత పువ్వదిని నిందలేసేరు పై చేత పరమాత్ముడంటూ పొగిడేరు నీ చేత పువ్వదిని నిందలేసేరు పై చేత పరమాత్ముడంటూ పొగిడేరు ఆహో మనిషి బంధుత్వమే మాయరా నీ వాళ్ళు ఏ మాయరా నువ్వు చేస్తే ఒక్కడు రాండిరా ఈ బిడ్డని కొద్దిసేపు కట్ట మీద పైకి లేపుతున్నా ఈ ఆడబిడ్డ కష్టం వస్తే ఎవరిగా ఖాళీగా పోగదు సార్. నేను ఇదే ప్రోగ్రాము ఇదే సౌండ్ సిస్టమ్ పెట్టి నిన్న రాత్రి ఇక్కడ పక్కన ఊరుంది సార్, కాలనీ ఉంది, నాకు కాలనీ పేరు వస్తలేదు. ఇదే ప్రోగ్రాం అక్కడ చూపించిన నా ఆడబిడ్డ కష్టం వస్తే ఎవరిగా ఖాళీగా పోలేదు. తనకు 200 ఇచ్చారు, 300 ఇచ్చారు, 500 ఇచ్చారు. తల్లిదండ్రులు ఉన్నారు, రెండు చేతులు నమస్కారం పెట్టు. ఈ బిడ్డని ఆ కట్ట మీద పైకి పండ పెడుతున్నారు సార్. ఈ బిడ్డ కష్టం వస్తే ఎవరిగా ఖాళీగా పోకూడదు. మీకు రెండు చెప్తాను. నా ఎంతను ఉంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే మీ బిడ్డ వేరు కాదు, నా బిడ్డ వేరు కాదు సార్. మీ బిడ్డ వేరు కాదు, నా బిడ్డ వేరు కాదు. అయ్యా మీ తల్లి బిడ్డే నా తల్లి బిడ్డే సరే మేడం.
ఇత ఒక అమ్మాయిని రాత్రి గెల సమయంలో కట్ట మీద పైకి లేపినప్పుడు అమ్మాయి నా చేతిలో దొరికిందా నా బిడ్డ సార్. నా చేతులు జారి కింద పడిపోయిందా. మన గల్లీలో ఒక నూరేళ్ళు ఒక మట్టి పాలు అమ్మ పేరు తల్లి అమ్మ మేడం కొద్దిగా పేరు చెప్పాలి. ఇక మన రవి మేడం గట్టిగా చెప్పలుగా ఒకసారి గట్టిగా చిన్నపిల్ల గట్టిగా చెప్పలుగా. ఇదండి 10 మందిలో దానం సార్. ఇక 200 ఇచ్చారు. ఎవరి పేరు మీద? వాళ్ళ కుటుంబాన్ని పేరు మీద, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ పంట పని పేరు మీద. ఈ రాత్రి పూట చూసుకున్న ఒక పూట భోజనానికి మనకి 120 200 సహకారం. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. గట్టిగా సమర్థం. ఇక మన ఇంతమంది మన శంకర్ నాయ్ ఒకసారి గట్టిగా చెప్పగలడు. మా చిన్న పిల్లమా చిన్న ఎనికి జరగాలి, దేనికి జరగాలి. మా సర్కస్ చాలా ఉంది. అందరికీ నమస్కారం అండి. రాత్రి పూట నేను ఎనికి జరగమా ఎనికి లేకుండా గడిపావు రాజులన్నీ నీ జీవితం అంతా కష్టాలు ఎదురు అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరసిపోనే. బాబు వెనక జరుగు గట్టిగా గట్టిగా బాబా చిన్న వెనక జరుగమ్మా. అమ్మాయి శుద్ధి లేపుతుంది, కళ్ళలో గుచ్చుకుంటుంది. వెనక జరుగు కొద్దిగా వెనక జరుగు గట్టిగా సుమలు గట్టిగా జాగ్రత్తగా పడి మెల్లగమా మెల్లగమా జాగ్రత్తగా మన బ్రదర్స్ పిలిచి ఒకసారి గట్టిగా చెప్పగలదు. మా చిన్న ఒకసారి గట్టిగా చెప్పాలి చెప్పాలి చెప్పట్లు చెప్పలు మాట్లాడి గట్టిగా అయ్యా. ఇదండి 10 మందిలో దానం సార్. ఇక మీ పిల్లలకి వండి పెట్టమని ఇక్కడ సారి పిలిచి నా బిడ్డల కష్టం వచ్చి ఇక ఇలాంటి కొడుకులు బిడ్డలు నాకు కూడా దేవుడు ఇచ్చాడు. ఇక సర్కస్ బాబు నీ కష్టమైన పని చేస్తే నీ ఖాళీగా పనని ఇక మన సీల్ బస్తా సార్. ఇక 26 కేజీల పైన ఉంటుంది సారీ మేడం. మనకి సీల్ బస్తా మనకి బియ్యం సహకారం చేశారు. ఎవరి పేరు మీద? వాళ్ళ కుటుంబాన్ని పేరు మీద, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ పంట పని పేరు మీద, వాళ్ళ దుకాణ పేరు మీద. ఈ రాత్రి ఉంటున్న పేద కళాకారులకి వారందరూ కలిసి వాళ్ళ ప్రేమతో ఒక పూట భోజనానికి మనకి సీల్ బియ్యం ప్యాకెట్ సహాయం చేశారు. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల చదువుని ఆ పైన భగవంతుడు చల్లగా చూడాలి. పిల్లలకు సార్ గట్టిగా చెప్పండి బాబు. అందరికీ నమస్కారం బిడ్డ. ఇగో నీ కష్టమైన పని చేసి 2 సూదులు పైకి లేపమంటే మీరందరూ చూడంగా 2 కళ్ళలో 2 సూదులు లేపిస్తా. నేను ఒక మోసమైన పనితనం చూపిస్తున్నాను మేడం. జనని పాపి పట్ట గురించి బాధపడుతున్నా. మీకు 2 చేత నమస్కారం. అమ్మగారులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, యూత్ వాళ్ళు ఉన్నారు, సార్లు టీచర్లు మేడంలు తల్లిదండ్రికి 2 చేత నమస్కారం సార్. మీ గల్లీ సెంటర్ లో నేను ఒక టికెట్ పెట్టలే, నేను ఒక టికెట్ ఒక డైరా ఒక పరిధి పెట్టలే. కడుపు గురించి మీ గల్లీలో మొక్కని బాధపడుతున్నా. ఇగో మీ గ్రామ నమ్మకం కాడిపెట్ట 2 జరని కడుపు గురించి మీ గల్లీలో బాధపడుతున్నా. మీకు 2 చేత నమస్కారం. అదిగా ఈ బిందె చూడండి, కింద కూర్చొని 16 కళ్ళ మీద పైకి లేపాలి. అమ్మగారులు నెన్నగారులు తల్లి తండ్రికి 2 చేత నమస్కారం పెట్టమ్మా. ఇక మన సింహాన్ని చారి పిలిచి ఇక మన సంపూర్ణ నూనె పక్కన సాయం చేస్తున్నా. ఒకసారి గట్టిగా ఈ రాత్రి పుట్ట నా పేదవానికి సార్ మనకి ఒక నూనె ప్యాకెట్ సహకారం చేశారు. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల చదువుని ఆ పైన ఉన్న భగవంతుడు చల్ల చిన్న సార్ గట్టిగా సమర్థం జాగ్రత్తమ్మా. పుల గురుకై పుడితినే అమ్మ
శబాస్. ఇక ఇంతమంది మన శామ్యుల్ పాటతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాకెడువరా, కష్టపు సిమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సిమట సుక్కల దారను నేనురా. సరే మేడం, ఒక ఐరన్ రాడు సార్ ఇది. ఈ ఐరన్ రాడు ఒక చేతుతన గిలస్తానమ్మా. నేను ఒక చేతుతన గిలగ ఒప్పేస్తే చాలా పట్టవుతుంది. అలా కాదమ్మాయి, సాతుతో ఒప్పేస్తే సాతుతోనా, మరి సాతికి చాలా పట్టు చాలా ఆదరం సార్. నీతన గొంతు నాతన గొంతు సార్. ఈ గొంతును కొద్దిసేపు అమ్మాయి ఒక ఆడిబిడ్డ, ఇగో ఒక తల్లి గారు ఆడిబిడ్డలకి చీరలు ఇచ్చారు. ఒక తల్లి పిలిచి ఒకసారి పిలిచి ఒక నూనె ప్యాకెట్ ఇచ్చారు. ఒకసారి తిండి లేని చదువు లేని దేశమేమో పవిత్రమాయే, మా బతుకులేమో పవిత్రమాయే. మీరు చెప్పే వేదమంతా మా బతుకులంతా పాడు చేసే. ఏమి బతుకు ఏమి బతుకు, చెడ్డ బతుకు చెడ్డ బతుకు, చెడ్డ బతుకు చెడ్డ బతుకు, చెడ్డ బతుకు. తప్పకుండా మెతుకు కోసం మేము సారు పగలు రాత్రి పనులు చేసి అలసిపోతాం. పనికి అటు పిల్లగాల గిట్ల కమల మాసి. ఈ రాత్రి సమయంలో నువ్వు ఒక గొంతులో పనితనం చెప్పామంటే నాకు చేత కాదంటున్నావు తల్లి. ఇగో మన ఊర్లో చాలా మంది చూస్తారు సార్. ఒక్కసారి పిలిచి అయ్యో పిచ్చిలో వాడి జన్మ నాకు బ్రహ్మదేవుడా రాసిను పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్ల రాసిను పాడు రాత నాకు. మీకు అందరికీ నమస్కారం సార్. మేడం నేను ఇద్దరు జాగ్రత్త ఉంచాలి. మెల్లగా జాగ్రత్త. పలహారేందు నిండని నాకు పెళ్లి చూపులాయే, ఇష్టమున్నదా లేదని నన్ను అడగరాయే, నా ఈడు చూడరాయే. అత్తగారి నా పెళ్లి చేసినని అయ్య మురిసిపోయే, నా అవ్వ మురిసిపోయే. ఎత్తిన భారం నేలకు తీనని నన్ను మరిసిరాయే, నరకాన తోలిరాయే. అయ్యో దేవుడ ఎందుకు వాడి జన్మలో బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు. జాగ్రత్తగా బయటికి పిల్లల పైన. ఆడవండి. గట్టిగా జాగ్రత్త. తాళి గట్టిన మొదటి రాత్రిరే తాగి వచ్చినాడు, మొగడు తాగి వచ్చినాడు. అత్తతోటి నాకు పని జరిగిపిస్తుంది యాద తల్లి. ఇక రామ్మ, ఇగో కొంతమందికి ఈ గొంతులు పెడితే గిన ఒక బొక్కకొచ్చి అంటుంది ఒక ఐరన్ రాడు సార్. మేడం కొద్దిగా పని తెరిపించండి సార్. ఏ నోమును చిందు ఏ
పనితీరు మీరు ఇచ్చినండి మేడం. మీదన్న ప్రాణం